హైదరాబాద్ పాత బస్తీలో ఫ్రూటీ తాగి ముగ్గురు చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో వారిని అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. బాధిత కుటుంబాల ఫిర్యాదుతో ఫ్రూట్ జ్యూస్ అమ్మిన దుకాణాన్ని, సప్లై చేసిన గోడౌన్ను సీజ్ చేశారు పోలీసులు. ఫ్రూటీ తాగి చిన్నారులకు అస్వస్థకు గురైన ఘటనపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, తాగడం ద్వారా ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ముగ్గురు చిన్నారులు కూడా ప్రస్తుతం హ్యాబిట్స్లో ఉన్నటువంటి ఆదిత్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ముగ్గురు 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఏడాది వయసు ఉన్నటువంటి ముగ్గురు కూడా ఫ్రూటీ తాగడంతో ఒక్కసారిగా వాంతులు ప్రారంభమై దీంతో పేరెంట్స్ వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఆ 4 సంవత్సరాల అజాన్, 3 సంవత్సరాల ఫైజాన్, 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి అర్హాన్ ముగ్గురు కూడా పూర్తిగా అస్వస్థతకు గురయ్యారు. మనం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఒకసారి ముగ్గురు చిన్నారులు కూడా రాత్రి నుంచి తీవ్రంగా అస్వస్థతకు గురవడంతో ఆదిత్య ఆసుపత్రిలో ప్రత్యేకంగా వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తండ్రి, చిన్నారుల తండ్రి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది ఇది, అసలు ఏం జరిగింది, ఎన్ని గంటలకు ఈ వీళ్ళు పిల్లలు ఫ్రూటీ కొనడం జరిగింది? कल शाम में 6 बजे फ्रूटी लेके आए. वो फ्रूटी लेके पीने के बाद हाफ एन అవర్ के बाद में వామిటింగ్స్ వచ్చినాయి. నేను ఇంటికాడ వచ్చిన నేను చూసిన హాస్పిటల్ తీసుకుపోయింది. ఫరా హాస్పిటల్ దగ్గర, జహానుమా ఓల్డ్ సిటీ దగ్గర ఫరా హాస్పిటల్ ఉన్నాయి కదా, నేను తీసుకుపో హాస్పిటల్. మొత్తం 3 మా పిల్లలు क्रिटिकल कंडीशन होती, पूरा वॉमिटिंग्स करके एकदम ऐसा मुंडी डाल दिए, ऐसा वो कर दिए. तो मैं हॉस्पिटल जाने के बाद में डॉक्टर साहब पूछे कि ये लोग क्या खाए पिए क्या पिए. तो मैं घर में पूछा तो लिक्विड फ्रूटी लेके आए थे. हाफ एन आवर पहले फ्रूटी पिलाए तीनों को. फर्स्ट मेरा छोटा लड़का अरहान वॉमिटिंग करना शुरू करा. फिर एक 5-10 मिनट के बाद में फैज़ान उन्होंने वॉमिटिंग करना शुरू करा. ये दोनों को संभाल रहे हम लोग. एक तो रमज़ान है, रोज़े का टाइम है, रोज़ा खोलने का टाइम हो रहा. रोज़ा खोलने बाद हॉस्पिटल को जाएंगे बोल के टाइम एक्सपेंड करे. रोज़ा खोल लिए, फिर इनको दोनों को संभाल रहे थे. एक हाफ एन आवर के बाद में मेरा बड़ा लड़का अजान वो वॉमिटिंग करना शुरू करा. पेट में दर्द बोला. कहाँ पे लिए ये फ्रूटी, ये तीनों कहाँ पे लिए? मेरे घर के बाजू में एक शॉप है, लोकल शॉप है, उसके पास से लिए. पुलिस को कंप्लेंट दिए आपने? हाँ, कंप्लेंट दिए पुलिस में, और कार्रवाई भी हुआ. वो पूरा माल स्टॉक जो भी था, जितना एरिया सराउंडिंग एरिया में जितने भी शॉप्स पे वो फ्रूटी था वो पूरा सीज करे. कालापत्थर पीएस को लेके आए. लेके आने के बाद में उसकी फॉरेंसिक जांच चाहिए, और मेरे को भरोसा है पुलिस पे. ఇది ముగ్గురు పిల్లలు కూడా ఫ్రూటీ తాగడం ద్వారానే వాంతులు ప్రారంభమవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే దీనికి సంబంధించి ఇది తాగడం ద్వారానే, ఇది ఎక్స్పైరీ అయింది తాగడం ద్వారానే ఈ విధంగా జరిగిందని చెప్పి కూడా వైద్యులు గుర్తించారు. ప్రస్తుతానికి కాలాపత్తర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మనతో మాట్లాడడానికి ఆసుపత్రి చిన్నారులకు చికిత్స అందిస్తున్నటువంటి ఆసుపత్రి వైద్యులు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, వీళ్ళు మీ దగ్గరికి ఎన్ని గంటలకు వచ్చారు, అసలు ఏం జరిగింది? మా దగ్గరికి ముగ్గురు చిన్నారులు, అజాన్ 4 years, అర్హాన్ 4 years, 1 year అండ్ ఫైజాన్ 3 years. ముగ్గురు పిల్లలు రాత్రి 4 గంటలకు వచ్చారు. ముగ్గురులో ఇద్దరు పరిస్థితి చాలా విషమంగా ఉండే, వామిటింగ్స్ 15-20 సార్లు చేసుకున్నారు. దానివల్ల బాడీలో ఫ్లూయిడ్స్ చాలా తగ్గిపోయి చాలా డల్ అయిపోయి ఉన్నారు. కడుపు కూడా చాలా ఉబ్బి ఉండే, మూత్రం పోయలేదు. వైటల్స్ చాలా క్రిటికల్గా ఉండే వాళ్ళ కండిషన్స్. ఐసీయూలో అడ్మిషన్ చేశాము. బేసికల్గా వాళ్ళు చెప్పిన ప్రకారం ఫ్రూటీ ఏదో లోకల్ స్టోర్లో తాగారంట. వాళ్ళు అరౌండ్ ఈవినింగ్ 6 o'clock తాగారు. తర్వాత 9 o'clock నుంచి వామిటింగ్స్ కంటిన్యూస్గా అయ్యాయి. సో వాళ్ళు లోకల్ హాస్పిటల్లో చూపించారంట. లోకల్ హాస్పిటల్ వాళ్ళు అక్యూట్ క్యాన్లో పెట్టి ఫ్లూయిడ్స్ వగైరా ఇచ్చారు. బట్ అక్కడ కండిషన్ వాళ్ళు మేనేజ్ చేయలేకపోతే మన దగ్గర షిఫ్ట్ చేశారు హయ్యర్ సెంటర్ అని. సో ఇక్కడ మనం ఐవీ ఫ్లూయిడ్స్ వగైరా బోలస్ అవి ఇచ్చాము. ఐసీయూలో షిఫ్ట్ చేసి మానిటరింగ్ చేస్తున్నాము, ఇన్వెస్టిగేషన్ చేసాము. ప్రస్తుతం కండిషన్ అయితే నిలకడగా ఉంది, బట్ 48 hours వీ హ్యావ్ టు అబ్జర్వ్. ఎందుకు ఇట్లా జరుగుతుంటుంది సార్? అంటే ఇటువంటివి తాగడం లైక్ లోకల్ స్టోర్స్లో వాళ్ళు స్టోరేజ్ సరిగా ఉండదు, కోల్డ్ స్టోరేజ్, టెంపరేచర్ మానిటరింగ్ ఉండదు. సో దానివల్ల బ్యాక్టీరియా గ్రోత్ అవుతాయి దాంట్లో.
టాక్సిన్స్ రిలీజ్ అయ్యి బాడీలో టాక్సిన్స్ వల్ల ఇట్లా అక్యూట్ ఫుడ్ పాయిజనింగ్ అంటాం దీన్ని. ఇది మొత్తానికి మరో 48 గంటలు అబ్జర్వేషన్లోనే పూర్తి వివరాలన్నీ కూడా తెలుస్తాయని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ఇంటి వద్ద ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో రాత్రి చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం హ్యాబిట్స్లో ఉన్నటువంటి ఆదిత్య హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతానికి ముగ్గురు చిన్నారులకు కూడా ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కెమెరా పర్సన్ గణపత్తో కమల్, ఎన్టీవీ.